రక్షాబంధన్ రోజు కూడా అందరూ రక్షణ కోసం మాట తీసుకున్నారా? మీ అన్నల దగ్గర, తమ్ముళ్ళ దగ్గర, అందరి దగ్గర తీసుకోండి. తెలిసి కానీ తెలియక కానీ ఏ ఆడపిల్లకి అన్యాయం చేయనని, ఎవరైనా అన్యాయం చేస్తున్నా కూడా నేను అడ్డుకుంటానని, అంత మంచి జరిగేలా చూస్తానని, ఆడవాళ్ళకి రక్షణ కలిగేలా చేస్తానని అందరూ మాట తీసుకోండి. ఎందుకంటే మనమందరం ఒక్క మాటగా, అరే నా ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా, నా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా, అలాగే తను కూడా ఒక సాటి ఆడపిల్లే కదా, మనం బాధ పెట్టడం ఎందుకు, మనం హింసించడం ఎందుకు అనే చైతన్యం ప్రతి ఒక్కళ్ళు రావాలండి. గవర్నమెంట్ కూడా అలాగే వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అలాగే మనమందరం కూడా స్వచ్ఛందంగా మన మనసులో మనం అనుకోవాలి, మనం కూడా ఒక తల్లి కడుపునే పుట్టాం కదా, మన ఇంట్లో కూడా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, అలాగే తను కూడా ఒక తోడబుట్టిందే కదా, తనకి అన్యాయం చేయడం ఎందుకని ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ మార్పు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా